హాయ్ హలో మీ డైరెక్టర్ని లక్కీని. సో సినిమా ఛాన్స్, సేల్ ఛాన్స్. అవునండి, సినిమాల్లో, టీవీ సేల్స్లో, వెబ్ సేల్స్ నటించాలంటే ఈ కింద చూపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే కాల్ చేయండి. మరిన్ని వివరాలు చెబుతాము. అలాగే ఫోటోలు కూడా వాట్సాప్ చేయండి. మీ పేరు, వయసు, మీ ఊరి పేరు కూడా పెట్టాలి కంపల్సరీ. సో ఎప్పుడైతే మీరు మాకు కాల్ చేసి ఫొటోస్ పంపిస్తారో వెంటనే మీకు మేము మరిన్ని వివరాలు చెప్పి సినిమా సంబంధించిన, సీరియల్ సంబంధించిన అన్ని విధాలుగా మీకు ఉత్తమ శిక్షణ ఇచ్చి మీకు తప్పకుండా సినిమాల్లో, సీరియల్స్లో అవకాశాలకు పంపిస్తాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. మీ ఫోటోలు 2 ఫుల్ ఫోటోలు, 2 హాఫ్ ఫోటోలు, ఆధార్ జిరాక్స్ పెట్టండి. తప్పకుండా మీరు కూడా మంచి ఆర్టిస్ట్ అవ్వచ్చు. సినిమా నటించాలని కోరిక బలంగా ఉంటే చాలు, సినిమా నటించిన ఆసక్తి ఉంటే చాలు, సినిమా నటించిన ఆశ ఉంటే చాలు, సినిమా నటించాలన్న పట్టుదల ఉంటే చాలు, సినిమా నటించాలన్న కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. మిగతా అంతా మేమే చూసుకుంటాము. 100% ఎంకరేజ్ చేస్తాము, 100% డెవలప్ చేస్తాము. అలాగే ట్రైనింగ్ ఇచ్చేప్పుడు సిగ్గు, బిడియం, భయం, టెన్షన్ అంతా మేమే మంచిగా రిలీఫ్గా యాక్టింగ్ నేర్పించి సిగ్గు, బిడియం, భయం, టెన్షన్ అంతా కూడా పక్క పంపించేసి పర్ఫెక్ట్ యాక్టర్ తయారు చేస్తాము. ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక డైలాగ్ డెలివరీ కానీ అన్ని విధాలు సపోర్ట్ చేస్తూ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్, కళ్ళ కట్టినట్టు పర్ఫార్మెన్స్ చూపిస్తూ యాక్టింగ్ నేర్పించడం కాకుండా మీ నేర్చిన ప్రతి పర్ఫార్మెన్స్ని హెచ్డిఎంఐతో వీడియో తీసి మీకు పెండలు ఇస్తాము. సో దాన్ని మీరు మళ్ళీ 100% ఇంట్లో ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సర్టిఫికేట్ కూడా ఇస్తాము. అలాగే నెంబర్ డేట్ కూడా పంపిస్తాము. ట్రైనింగ్ అవ్వగానే వెంటనే మేకప్ వేసి, మేకప్ ఫిల్స్ రకరకాల పూలతో ఫోటోలు దింపుతాము. రకరకాల డ్రెస్సులతో మేకప్ ఫిల్స్ కూడా మేకప్ సంబంధించిన మేము 100% ఆల్బమ్ కూడా మేము రెడీ చేసి ఇస్తాము. అలాగే మీరు ట్రైనింగ్లో మీరు ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ ట్రైనింగ్ సమయంలోనే ఏదైనా సినిమా కానీ, సీరియల్ కానీ షూటింగ్ కూడా చూపించి, షూటింగ్లో ఆర్టిస్టులు అని నటిస్తున్నారో కళ్ళ కట్టినట్టు చూపించడం కాకుండా మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా 100% ఎంకరేజ్ చేస్తాము. ఓకే, ఈరోజు మనం ఒక టాపిక్లో వచ్చేసాము. ఆ టాపిక్ ఏంటంటే యాంకరింగ్. యాంకరింగ్ ఎవరైనా వచ్చండి. మీరు టీవీలో యాంకర్ చూస్తుంటారు, యాంకరింగ్ షోస్ చూస్తుంటారు. ఒక సుధీర్ కానీ, ఒక రవి కానీ, ఒక లాస్య గారు కానీ, ఒక ఉదయభాను గారు కానీ, ఒక సుమ గారు కానీ, ఒక గీత గారు కానీ, ఇలా ఎంతోమంది ముఖ్యంగా రష్మి గారు కానీ, లేదా అనసూయ గారు కానీ, ఇలా శ్రీముఖి గారు కానీ, ఇలా ఎంతోమంది టాప్ లెజెండ్స్ యాంకర్స్ చూసే ఉంటారు. వెరీ సింపుల్ అండి. మీరు గలగల మాట్లాడతారా, యాక్టివ్గా ఉంటారా, మీ తెలుగు చాలా స్పష్టంగా ఉంటుందా, మీరు సరదాగా అప్పుడప్పుడు పాటలు, మెలోడీ సాంగ్స్ చేస్తుంటారా, మీ వాయిస్ బాగుందని చెప్పి మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేషన్స్ కానీ, లేదా మీ బంధువులు సంబంధించిన అన్నదమ్ములు కానీ, అక్కచెల్లి కానీ, అమ్మనాన్న చెప్పారా? మరి ఇంకేం కాల్సం, హ్యాపీగా వచ్చేయండి. మీకు యాంకర్లు ఉత్తమ శిక్షణ ఇచ్చి ప్రముఖ టీవీ ఛానల్స్ పంపించడం కాకుండా మీరు ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్ అవకాశాలకి అన్ని విధాలు సపోర్ట్ చేస్తాము, సజెషన్ ఇస్తాము, అడ్వైజ్ ఇస్తాము, హెల్ప్ చేస్తాము. అలాగే మేకప్ దింపేటప్పుడు మేకప్లు వేసుకోవడం నేర్పిస్తాము. సో యాంకరింగ్ నేర్చుకున్న వాళ్ళకి కూడా కంపల్సరీ మేకప్స్ ఆల్బమ్ మేమే తయారు చేస్తాము. అలాగే బయోడేట్ కూడా, రెజ్యూమ్ కూడా మేమే తయారు చేస్తాము. అలాగే ప్రముఖ ఛానల్స్ అడ్రస్ కూడా మేమే ఇస్తాము. వారం మీరు కూడా టీవీ ఛానల్లో సుధీర్ లాగాను, లేదనుకుంటే ఒక శ్రీముఖి లాగాను, మంచి లెజెండ్, ఒక మార్చిన ప్రతిభలాగాను మంచి లెజెండ్ యాక్టర్స్గా మీరు కూడా చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్క్రీన్ పై నెంబర్కి 2 ఫుల్ ఫోటోలు సెల్లో దిని, 2 హాఫ్ ఫోటోలు సెల్లో దిని, మీ పేరు, మీ వయసు, మీ ఊరు, అలాగే మీ క్వాలిఫికేషన్ కూడా పెట్టండి. మీ యొక్క క్వాలిఫికేషను, మీ పేరు, మీ ఊరు చూడటమే కాకుండా మీ ఫోటోలు మాకు నచ్చినట్లయితే, మీరు ఫోటోజెనిక్ ఫేస్ అనిపిస్తే మాకు తప్పకుండా ఎంకరేజ్ చేస్తాము. ఒక యాంకర్ సంబంధించిన అన్ని విషయాలు బేసిక్ నాలెడ్జ్ చేయటం, బేసిక్ నాలెడ్జ్ నేర్పడం కాకుండా యాంకర్ సంబంధించిన ప్రాక్టికల్స్ కూడా నేర్పిస్తాము. ఒక యాంకర్గా అన్ని రకాల ప్రోగ్రామ్స్ పైన ప్రాక్టికల్స్ విత్ వీడియో క్లాసెస్తో ట్రైనింగ్ ఇస్తాము. మీరు నేర్పించే ప్రతి ప్రాక్టికల్స్, యాంకర్ సంబంధించిన అన్నీ కూడా వీడియో తీసి మీకు పెండులు వేసి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే పెంపు టీవీ ఛానల్స్ అడ్రస్లు ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు యాంకర్ కూడా ప్రయత్నించడానికి అన్ని విధాల సపోర్ట్ కూడా చేస్తాము. మరి ఇంకెందుకు వెళ్తాం, ఈ స్క్రీన్ మీద నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సో యాంకర్ సంబంధించిన మరిన్ని వివరాలు చెబుతాము. ఓకే, ఇప్పుడు యాంకర్ చూసుకున్నట్లయితే అంతో కొంత అందం ఉంటే సరిపోతుందండి. పెద్దగా అందమే అవసరం లేదు. ఎందుకంటే అందాన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అంటే, మీరు ఎప్పుడైతే ఒక యాంకర్గా స్టేజ్ పైన కానీ, స్టూడియోలో కానీ యాంకరింగ్ చేసినప్పుడు ఒక ప్రోగ్రామ్ కానీ, ఒక కాన్సెప్ట్ కానీ మీరు చేసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు మీ హెయిర్ స్టైల్ అంతగా నచ్చకపోతే విగిలిస్తారు. అలాగే మీ కలర్ అంతగా నచ్చకపోతే చక్కగా మేకప్ వేసి ఆ కలర్ కవరింగ్ చేస్తారు. అలాగే మీ అందంలో కాస్త అందం ఉంది, ఇంకా అందం కావాలనుకుంటే లైటింగ్ ఫోకస్ ద్వారా కాకుండా కెమెరా లెన్స్ ద్వారా కూడా మీ అందాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అలాగే ఫేస్ సాఫ్ట్నెస్ కోసము అన్ని విధాలు కేర్ తీసుకుంటారు. అలాగే మేకప్పే కాకుండా, కాస్ట్యూమ్సే కాకుండా కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ మీరు చూసి ఉంటారు. యాంకర్స్ ఎంతో కలర్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. అందుకే వాళ్ళు మరింత అందంగా కనబడతారు. అలాగే చాలామంది విగ్గులు కూడా వాడతారు. అందుకే వాళ్ళు ఇంకా కొత్తదనంగా, కొత్త అపియరెన్స్గా కనబడుతూ మనల్ని అట్రాక్షన్ చేస్తుంటారు. కానీ మనం పలికే మాటలు కానీ, మనం చెప్పే విధానం కానీ, మన ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని గురించి చెప్పిన విషయం గురించి కానీ ముందుగానే ఏదైతే మనం యాంకర్ చేస్తామో దానికి సంబంధించిన డైరెక్టర్ మనకు అన్ని విధాల
కోఆపరేట్ చేయటమే కాకుండా ఎలా చెప్పాలి, ఎలా నుంచోవాలి, ఎలా చేయాలి, సో ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్తో ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకుంటే ఒక యాంకర్గా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడగాలో వాళ్ళు ముందుగానే మనకు చెప్తారు. కానీ ఎంత మనం ముందుగా చెప్పినా, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా మనకు కొంచెం భయము, సిగ్గు, బిడియం, టెన్షన్, కన్ఫ్యూషన్ ఉంది. కాబట్టి మీరు ఈ సినిమా ఛాన్స్ తెలుసుకోవాలనే నెంబర్కి మీరు ఫోటోలు పెట్టినట్లయితే, మీ క్వాలిఫికేషన్, మీ ఏజ్ పెట్టినట్లయితే మేము ఎంకరేజ్ చేయడం కాకుండా మీకు యాంకర్ సంబంధించిన ఉత్తమ శిక్షణ ఇచ్చి మిమ్మల్ని యాంకర్గా సర్దిద్ది చక్కగా చక్కటి ఉత్తమ శిక్షణ ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని యాంకర్గా సపోర్ట్ చేస్తూ యాంకర్ సంబంధించిన ఎన్నో కాన్సెప్ట్లు అన్నీ కూడా ప్రతిరోజు కూడా వీడియో క్లాసుల ద్వారా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి శిక్షణ ఇస్తాము. సో మీరు మైనస్ ప్లస్లు తెలుసుకుంటూ ఉన్నదాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ మీ యొక్క యాంకరింగ్కి సంబంధించిన అవకాశాలకి అన్ని విధాలా సహాయశాఖలు అందిస్తాము. మరి ఇంకెందుకు కావాల్సిన ఈ స్క్రీన్ పైన నెంబర్కి మీరు వెంటనే 2 ఫుల్ ఫోటోలు, 2 హాఫ్ ఫోటోలు, మీ క్వాలిఫికేషన్, మీ పేరు, వయసు, ఒకవేళ మీ హైట్ తెలిస్తే మీ హైట్ కూడా పెట్టవచ్చు, మీ ఊరి పేరు కూడా రాయండి తప్పకుండా. సో మీరు కనుక ఫోటోజెనిక్ ఫేసు, మీరు యాంకర్గా సూటబుల్ అవుతారు మాకు అనిపిస్తే వెంటనే మీకు కాల్ చేస్తాము. మీకు యాంకర్ సంబంధించిన ఉత్తమ శిక్షణ ఇచ్చి మీకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తాం. మీరు కూడా ఒక యాంకర్గా అవ్వచ్చు. సో యాంకర్ సంబంధించిన కాన్సెప్ట్లు ఎటువంటి నేర్పుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా చిన్నప్పటి నుంచి చూస్తుంటారు అన్ని ఛానల్స్లో కూడా పుట్టినరోజు శుభాకాంక్షలని, అలాగే వంట సంబంధించిన విషయాలు కానీ, స్టార్ సంబంధించిన ఇంటర్వ్యూస్ కానీ, అలాగే పబ్లిక్తో రిలేషన్షిప్ కానీ, అలాగే పబ్లిక్ సంబంధించిన ఎన్నో రకరకాల గేమ్స్ కానీ, అలాగే ఆడియో ఫంక్షన్లు కానీ, సక్సెస్ మీట్లు కానీ, వీటన్నిటి కూడా యాంకర్స్కి ఎన్నో రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో విధంగా. అలాగే ఒకటి ఏదన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక మంచిది ఏదన్నా బ్రోచర్ ఓపెన్ చేయాలన్నా, రీచ్ సంబంధించిన వాళ్ళ సంబంధించిన కాన్సెప్ట్ నేను చెప్పాలన్నా తప్పకుండా అక్కడ యాంకర్ అవసరం ఉంటుంది. ఒక సినిమా హిట్ అవుతే అది హిట్ అని చెప్పడానికి, ప్రజలు తీసుకోవడానికి ఒక యాంకర్ సపోర్ట్ కంపల్సరీ తీసుకుంటారు. కాబట్టి సో దానికి కూడా డెఫినెట్గా రెమ్యునరేషన్ ఉంటుంది. మీరు సరదా కాదు, టైంపాస్ కాదు, ఇది కూడా జాబే. మీ దగ్గర ఒక ప్రొఫెషనల్గా ఎన్నుకుని దీనిపైన కాన్ఫిడెన్స్గా, ఇంట్రెస్ట్గా మా యొక్క సినిమా ఛాన్స్ ఆఫీస్కి వచ్చి యాంకర్ సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని అన్నింటిలో ఉత్తమ శిక్షణ పొందినట్లయితే మీరు కూడా డెఫినెట్గా యాంకర్గా చేయొచ్చు. యాంకర్గా పలు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కొత్త యాంకర్స్ వస్తున్నారు. అలాగే టీవీ ఛానల్స్ కూడా ఎన్నో కొత్త ప్రైవేట్ ఛానల్స్ ఎన్నో వస్తున్నాయి హైదరాబాద్లో. కనుక హైదరాబాద్ రండి, యాంకర్గా అన్ని విషయాలు తెలుసుకుని మంచిగా సినిమా ఛాన్స్ ఆఫీస్లో జాయిన్ అయ్యి యాంకర్ సంబంధించిన శిక్షణ పొంది ఆ తర్వాత యాంకర్గా మీరు ప్రయత్నించవచ్చు. దానికి అన్ని విధాలు మేము సపోర్ట్ చేస్తాము, సజెషన్ ఇస్తాము, అడ్వైజ్ ఇస్తాము. మరి ఇంకెందుకు కావాల్సిన మీ స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. యాంకర్కి ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాతో అన్ని విషయాలు తెలుసుకోండి. ఆ తర్వాత మా సినిమా ఛాన్స్లో మీరు శిక్షణ పొంది మంచి యాంకర్గా మీరు కూడా పలు టీవీ ఛానల్స్లో లెజెండ్ యాంకర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకుని లెజెండ్ యాంకర్గా అవకాశాలు పొందొచ్చు. మరి లెజెండ్ అవ్వాలి, ఒక యాంకర్ కావాలంటే దానికి కావాల్సింది ముందు హెల్త్ కేర్, బాడీ కేర్. అవునండి, మీకు ఏదైతే మేము యాంకర్ని శిక్షణిస్తామో అదే టైంలో ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు, హెల్త్ సంబంధించిన విషయాలు, ఎటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి, పాటించాలి. అలాగే ఫుడ్ సంబంధించిన విషయాలు అన్ని విధాల మీకున్న ఏదైతే మీరు మాకు కనపడిన బాడీ స్కెచర్ చూసి, పర్సనాలిటీ వే చూసి, కలర్ చూసి దాన్ని బట్టి కూడా అన్ని విధాలు సజెషన్ అడ్వైజ్ ఇస్తూ మీకున్న ఏదైతే అపిరెన్స్గా లుక్గా కనిపించారో దాన్ని మరింత అందంగా తీర్చడానికి అన్ని విషయాలు మీకు సజెషన్ అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు యాంకర్ నేర్పించేటప్పుడు అన్ని కాన్సెప్ట్ల పైన కూడా నేర్పించి ఆ తర్వాత ఆ పర్ఫార్మెన్స్ని ఏదైతే మీరు చేశారో మీకు నేర్పించిన తర్వాత దాన్ని వీడియో తీసి మీకు పెండులు వేసుకోవడం కలుగుతుంది. అది ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక విత్ వీడియో క్లాసెస్తో మేము ఒక యాంకరింగే కాదు, యాక్టింగ్ శిక్షణ పొందే వాళ్ళకి కూడా యాక్టింగ్ పర్సన్ కూడా వీడియో తీసి వాళ్ళకు కూడా మేకప్ దింపి వాళ్ళకు కూడా నేను నిర్మాత డైరెక్టర్ దగ్గర పంపించి వాళ్ళకు కూడా అవకాశాలు హెల్ప్ చేస్తాము. కనుక యాంకరింగ్ కాదు, అలాగే డబ్బింగ్ ఉంటుంది, అలాగే డైరెక్షన్ ఉంటుంది. కనుక ఒక యాంకర్ అవ్వాలంటే యాంకరింగ్ నేర్చుకోండి, ఎంకరేజ్ చేస్తాము. ఒక యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ నేర్చుకోండి, ఎంకరేజ్ చేస్తాము అవకాశాలకి. అలాగే ఒక అసిస్టెంట్ అవ్వాలంటే డైరెక్షన్ కోర్స్ నేర్చుకోండి, ఎంకరేజ్ చేస్తాం. అలాగే యాంకరింగ్ చేయాలంటే యాంకరింగ్ కోర్స్ నేర్చుకోండి, డబ్బింగ్ చేయాలంటే డబ్బింగ్ కోర్స్ కూడా నేర్చుకోండి. కానీ అన్నింటిలో కోర్సు, ఒక గురువు, ఒక ఇన్స్టిట్యూట్ సపోర్ట్ ఉంటే మీకు అన్ని విధాల హెల్ప్ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా, ఎక్కడ కూడా మీరు ఇది అవ్వకుండా మేము అన్ని విధాలా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెబుతున్నాం. కాకుండా ఎప్పుడైతే నిర్మాణ డైరెక్టర్ని కలిసి మీరు అవకాశాలు ప్రయత్నించినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి చెప్పడం కాకుండా మీకు కాస్ట్యూము, అలాగే హెయిర్ స్టైలు, బిహేవియరు, డిసిప్లిను, పంచువాలిటీ, హెల్త్ కేరు, బాడీ కేరు, మీరు ఏదైతే యాంకరింగ్ కోర్స్ మీరు తీసుకున్నారో యాంకరింగ్ కోర్సెస్లో సంబంధించిన అన్ని బేసిక్ నాలెడ్జ్ నేర్పడం కాకుండా ప్రాక్టికల్స్ కూడా నేర్పుతాము. ఇప్పుడు మీరు ప్రముఖ టీవీ ఛానల్స్లో ఎంతోమంది యాంకర్స్ ఎన్నో కాన్సెప్ట్ చేస్తున్నారు కదా, ఆ కాన్సెప్ట్ని కళ్ళకు కట్టినట్టుగా మీకు నేర్పిస్తాము. అటువంటి కాన్సెప్ట్లు తీసుకునేప్పుడు, మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు, నుంచునేటప్పుడు, చూసేటప్పుడు, అలాగే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు
చేసే విధానం కాకుండా ఎలా స్టైలిష్గా చేయాలి, ఎలా పాష్గా చేయాలి, ఎలా అపిరెన్స్ చేయాలి, ఎలా ఆడియన్స్ని అట్రాక్షన్ చేయాలి, ఎలా చెబితే, ఎలా చేస్తే, ఎలా మాట్లాడితే ఆడియన్స్కి మనం చెప్పేది అన్ని విధాలా పర్ఫెక్ట్గా అందుతుంది, అన్ని విధాలా వాళ్ళకి అర్థమవుతుంది, అన్ని విధాలుగా మనం చెప్పింది వాళ్ళకి ఎంతో అపిరియన్స్గా తెలుసుకోవడానికి కంపల్సరీ శిక్షణ అవసరం. కనుక యాంగిల్ సంబంధించిన శిక్షణ మేము ఇస్తాము. ఈ స్క్రీన్ పై నెంబర్కి 2 ఫుల్ ఫోటోలు, సెల్లో దిగిన 2 హాఫ్ ఫోటోలు, మీ పేరు, మీ వయసు, మీ క్వాలిఫికేషన్ కూడా తప్పకుండా పెట్టాలి, మీ ఊరి పేరు కూడా తప్పకుండా పెట్టండి. మీ ఫొటోస్ ఏమాత్రం నచ్చినట్టే. కనుక ఆ యాంకర్కి అమ్మాయిలే వెళ్ళాలి, అబ్బాయిలు వెళ్ళకూడదు, లేదా అబ్బాయిలే ట్రై చేయాలి, అమ్మాయిలు లేదు, అమ్మాయిలు ట్రై చేయాలి. కాకపోతే ఏంటంటే ఒక చిన్నది మైనస్ ఏంటంటే చిల్డ్రన్స్కు అంతగా అవకాశాలు లేవు. అలాగే పెద్ద పెద్ద వయసు వాళ్ళు అంటే 40, 50, 60 వాళ్ళకి కూడా అవకాశం ఉండవు. మెయిన్ యూత్ యంగ్స్టర్స్ మాట అంటే 14-15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నించవచ్చు. చూడడానికి లుక్ అపిరెన్స్ ఉంటే చాలు, యాక్టివ్ ఉంటే చాలు, తెలుగు స్పష్టంగా మాట్లాడితే 100% సక్సెస్ అవుతారు. అది ఆ విధంగా మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడతాను, స్పష్టంగా గలగల మాట్లాడతాను, చాలా క్లియర్గా ఉంటుంది నా వాయిస్ మీకు అనిపిస్తే వెంటనే మీరు యాంకర్గా ప్రయత్నించవచ్చు. యాంకర్గా అవకాశాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి, అది మీకు తెలుసు. కనుక హైదరాబాద్లోకి రండి, శిక్షణ పొందండి. సినిమా ఛానల్స్ తీసుకోగలుగుతున్న నెంబర్కి మీద మీరు వెంటనే ఫోటోలు పెట్టండి, మీ పేరు, వయసు, మీ క్వాలిఫికేషన్ పెట్టండి. డెఫినెట్గా మీరు కూడా మంచి యాంకర్ అవుతారు. మరి యాంకరింగ్ గురించి మాట్లాడుకున్నాము. యాంకరింగ్ చెబుతున్నామనే కాదండి, మన దగ్గర యాక్టింగ్ కూడా, మీరు యాక్టర్ ఉంటే యాక్టర్ కూడా మీరు ఫోటోలు పెట్టండి, మీ పేరు, వయసు పెట్టండి. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలనుకుంటే అసిస్టెంట్ కూడా మీ పేరు, వయసు, మీ క్వాలిఫికేషన్, మీ ఫోటో ఒకటి పెట్టండి. అలాగే డబ్బింగ్ చెప్పాలనుకుంటే డబ్బింగ్కి మీరు డైలాగ్ వాయిస్ని మేము తీసుకుంటాము. మీ వాయిస్ బాగున్నట్లయితే చాలు. డబ్బింగ్ చెప్పాలంటే మాత్రం అందం అక్కర్లేదు, వయసు అక్కర్లేదు, పర్సనాలిటీ అక్కర్లేదు, కలర్ అక్కర్లేదు, కులం అక్కర్లేదు, అలాగే స్టడీ కూడా పెద్దగా అవసరం లేదు. తెలుగు ఉచ్చారణ స్పష్టంగా ఉంటే చాలు, తెలుగు పర్ఫెక్ట్ మాట్లాడితే చాలు. అటువంటి వాళ్ళు కూడా డబ్బింగ్ పరంగా కూడా మీరు వాయిస్ డబ్బింగ్ పలు చిత్రాలకి, పలు టీవీ సీరియల్స్కి, పలు వెబ్ సిరీస్ కూడా ఆర్టిస్ట్కి ఇవ్వచ్చు. మెయిల్ డబ్బింగ్ నేర్చుకోవచ్చు, ఫెమిల్స్ కూడా డబ్బింగ్ నేర్చుకోవచ్చు, చిల్డ్రన్స్ కూడా డబ్బింగ్ నేర్చుకోవచ్చు, యంగ్స్టర్స్ కూడా డబ్బింగ్ నేర్చుకోవచ్చు. అలాగే ఆంటీలు, అంకుల్స్ లాంటి ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డబ్బింగ్ నేర్చుకోవచ్చు. కానీ యాంకర్ విషయంలో మాత్రం ఏంటంటే యంగ్స్టర్స్కి ఎక్కువ అవకాశం ఉంటాయి. కనుక మీరు ఒక యంగ్స్టర్ బాయ్ ఉండి మినిమం 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ చదువుంటే చాలు, పెద్ద క్వాలిఫికేషన్ అవ్వట్లేదు. మినిమం 10th ఉండాలి. 10th కనుక మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా పర్వాలేదు, కానీ ఎడ్యుకేషన్ పెద్ద అవసరం లేదు. మినిమం 10th ఉంటే చాలు, తప్పకుండా ఎంకరేజ్ చేస్తాము. ఒక యాంకర్గా కావాల్సిన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, యాంకర్ కావాల్సిన బిహేవియర్ కానీ, యాంకర్ కావాల్సిన డైలాగ్ డెలివరీ కానీ, యాంకర్ కావాల్సిన కాస్ట్యూమ్స్ యొక్క కేర్ కానీ, యాంకర్ కావాల్సిన మేకప్ సంబంధించిన కేర్ కానీ, యాంకర్ సంబంధించిన ఒకవేళ ఏదైనా విగ్గులు పెడితే విగ్గులు సంబంధించిన కేర్ కానీ, లొకేషన్లో ఎలా ప్రవర్తించాలి, లొకేషన్లో ఎలా ఉండాలి, లొకేషన్ కాన్సెప్ట్ని మన స్టైల్లో ఎలా చేస్తే ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది, లొకేషన్లో మన ప్రవర్తన ఎలా ఉండాలి, అలాగే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన యొక్క కలివిడి అంటే సరదాగా వాళ్ళతో చక్కగా హోమ్లీగా, ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, వాళ్ళతో వాళ్ళు ఏం చెప్తే ఎలా చేయాలి, ఇలా మొత్తం లొకేషన్లో ఎలా ప్రవర్తించాలి. అలాగే ఒక యాంకర్గా అవకాశం కోసం ఛాన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కలిసినప్పుడు ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, ఏం చెప్పాలి, ఎలా మాట్లాడితే మనకి అవకాశాలు వస్తాయో, దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా 100% ఎంకరేజ్ చేస్తాము. ఈ స్క్రీన్ పైన నెంబర్కి వెంటనే 2 ఫుల్ ఫోటోలు, 2 హాఫ్ ఫోటోలు పెట్టండి. యాంకర్గా అవకాశం కోసము తప్పకుండా మేము మిమ్మల్ని యాంకర్ని ఉత్తమ శిక్షణ ఇచ్చి పలు టీవీ ఛానల్స్ పంపించి యాంకర్గా అవకాశాలకి 100% తోడ్పడతాము. ఇంకెందుకు ఆలస్యము. మీరు విన్నారు కదా, ఒక యాంకరే కాదు, మా దగ్గర యాక్టింగ్ ఉంది, యాక్టర్ అవ్వచ్చు, యాక్టింగ్ శిక్షణలో ఉంది, అలాగే డైరెక్షన్ కోర్స్ ఉంది, డైరెక్షన్లో శిక్షణ పొంది అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయొచ్చు పలు ప్రముఖ డైరెక్టర్ల దగ్గర. అలాగే డబ్బింగ్ ఉంది, అలాగే ప్రముఖ టీవీ ఛానల్సే కాకుండా సినిమా సీరియల్స్లే కాకుండా వెబ్ సిరీస్ కూడా ఆర్టిస్టులు మేల్కైనా, ఫెమేల్కైనా, చిల్డ్రన్స్కైనా డబ్బింగ్ ఎలా చెప్పాలో దాంట్లో కూడా ఉత్తమ శిక్షణ ఇస్తాము. కనుక ఇంకెందుకు ఆలస్యము, ఈ సినిమా ఛాన్స్, సీరియల్ ఛాన్స్ ఇక్కడ స్క్రీన్ పై నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగ్ గురించి, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్షన్ గురించి, డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డబ్బింగ్ గురించి, అలాగే యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాంకరింగ్ గురించి కూడా అన్ని విధాలు సపోర్ట్ చేస్తాము, సజెషన్ ఇస్తాము, అడ్వైజ్ ఇస్తాము, ఆఫీస్ అడ్రస్ ఇస్తాము, మేకప్లు తీపిస్తాము, అవకాశాలకి 100% కోఆపరేట్ చేస్తాము, బ్యాక్ సపోర్ట్, సజెషన్, అడ్వైజ్ ఇస్తాము. మరి ఇంకెందుకు ఆలస్యము, ఈ స్క్రీన్ పై నెంబర్కి వెంటనే ఫొటోస్ పెట్టండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ అయితే యాక్టింగ్ ఇంట్రెస్ట్ చెప్పండి, డబ్బింగ్ అయితే డబ్బింగ్ ఇంట్రెస్ట్ చెప్పండి, డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఇంట్రెస్ట్ చెప్పండి. ఏది ఇంట్రెస్ట్ చెప్తే వెంటనే మేము మీకు ఫొటోస్ చూసి వెంటనే సజెషన్ అడ్వైజ్ ఇచ్చి 100% మేము ఎంకరేజ్ చేస్తాము. ఓకే, మరి ఇప్పుడు యాంకర్ నుంచి మాట్లాడుకుందాం. గమనించారా, యాంకర్స్ అనగానే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయండి కదా, చాలా అట్రాక్షన్ ఉంటాయి,
చూడగానే వావ్ భలే ఉన్నారు అంటే అది ఎక్కడి నుంచి వచ్చినారు. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ వేస్తారు కాబట్టి వాళ్ళకున్న అందం ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది, మైనస్ అవ్వదు. అందుకని మీరు అందంగా లేరని అసలు దిగులు పడకండి. మీరు యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఏంటి అందం గురించి మర్చిపోండి. టాలెంట్ ఇంపార్టెంట్. ఒక యాక్టర్ అన్న కూడా అంతే అండి, అందం అక్కర్లేదు, టాలెంట్ ఇంపార్టెంట్. మీరు గమనించుంటారు, నల్లగా ఉన్నవాళ్ళు, పొట్టుకున్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు, లావుగున్నవాళ్ళు, పొట్టున్నవాళ్ళు, అన్ని రకాల ఏజ్ వాళ్ళు, అన్ని రకాల మనుషులు సినిమాలు చూసినా మనకు కనబడతారు లేదా? కనబడినప్పుడు కొంతమంది మనకి ఇష్టంగా చూడాలనిపిస్తుంది, కొంతమంది బాగుండాలని అనిపిస్తుంది, కొంతమంది బాగోలేకపోయినా వాళ్ళ టాలెంట్ చూసి వావ్ అనిపిస్తారు. అవునా? దీని మీకు అర్థమైందేంటి? అందాన్ని పక్క పెట్టేయండి, ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఆ ఇంట్రెస్ట్కి మా శిక్షణ ఇచ్చి మరింత ఇంప్రూవ్మెంట్ చేసి పర్ఫెక్ట్ యాక్టర్గా, లేదా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, అలాగే డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పర్ఫెక్ట్ డబ్బింగ్ నేర్పించి డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అలాగే యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాంకర్లో శిక్షణ ఇచ్చి యాంకర్గా పర్ఫెక్ట్గా మేము 100% అన్నిట్లో ఉత్తమ శిక్షణ ఇచ్చి మిమ్మల్ని మీరు అనుకున్న కళాకారులుగా, లేదనుకుంటే డబ్బింగ్ ఆర్టిస్టులుగా, లేదా అసిస్టెంట్ డైరెక్టర్గా, లేదా టీవీ ఛానల్ యాంకర్గా మీకు చేయాలనిపిస్తుందా? అయితే ఈ స్క్రీన్ పైన నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, మరిన్ని రోజులు చెబుతాము. సో మీరు చేయాల్సినది ఒకటే, ఏదైనా సరే, ఒక యాంకర్ నేర్చుకున్నా, ఒక డబ్బింగ్ నేర్చుకున్నా, ఒక డైరెక్షన్ నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా కూడా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం చాలా చాలా అవసరం అండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది చూసుకోండి. హెల్త్ కేర్ తీసుకోండి, బాడీ కేర్ తీసుకోండి. మనకు దేవుడిచ్చిన అందాన్ని మరింత ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పాడు చేసుకోకండి. ఏ పడితే తినేసి, ముఖ్యంగా ప్లాట్ఫామ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎక్కువ పులుపు తినకూడదు, ఎక్కువ మసాలా ఫుడ్ తినకూడదు, అలాగే ఎక్కువ ఎండలో తిరగకూడదు, ఎక్కువ వానలో తరగకూడదు, ఇలా ఎక్కువ ఐస్ వాటర్ తాగకూడదు, ఎక్కువ ఐస్ క్రీమ్ తినకూడదు, ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇవన్నీ ఎవరు చెప్పాలండి? మేమే చెబుతాం. ఎందుకు? సో యాంకర్ అంటే వాయిస్ బాగుండాలి. వినపడే వాయిస్, చెప్పే వాయిస్, చేసే విధానము, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే మన వాయిస్ చాలా స్వీట్నెస్గా, అపీరియన్స్ ఉండాలి. మీరు సింగర్ సాంగ్స్ వింటారు, ఎందుకంటాము? పదే పదే సాంగ్ పదే పదే వింటుంటాం. అలా ఉన్న కారణం చెప్పంటారా? వాయిస్. వాళ్ళు పాడుతుంటే అబ్బా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నట్టు. అలాగే యాంకర్ కూడా అంతే, వాయిస్ చెబుతుంటే, ప్రోగ్రామ్ చేస్తుంటే అబ్బా మళ్ళీ మళ్ళీ ఇస్తాను. ద గ్రేట్ లెజెండ్ సుమ గారిని చెప్పుకున్నట్లయితే ఎన్నో ఏళ్ళ నుంచి సుమ గారు చేస్తున్నారు. చెక్కు చెదరని అందము, చెక్కు చెదరని అభినయము, చెక్కు చెదరని టాలెంటు, చెక్కు చెదరని యాక్టివిటీ మీరు గమనించుంటారు. సో అటువంటి సుమ లాంటి వాళ్ళని, అలాగే మార్చిన ప్రతిభ లాంటి వాళ్ళని, లెజెండ్స్ యాంకర్స్ కూడా మనం ఇన్స్పైర్గా తీసుకుని వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యి, సో వాళ్ళకి మనం కూడా చేయాలంటే ఒకటి మార్గము. మా సినిమా ఛానల్ ఫోటోలు పంపండి. మీ ఫోటో నచ్చినట్లయితే మీ పేరు, వయసు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి మిమ్మల్ని ఆహ్వానిస్తాము. మీకు యాంకర్ సంబంధించిన ఉత్తమ శిక్షణ ఇచ్చి యాంకర్గా తీర్చిదిద్దుతాము. యాంకర్గా అవకాశం కోసము ప్రముఖ టీవీ ఛానల్స్ అడ్రస్ ఇచ్చి మేమే ఎంకరేజ్ చేస్తాము, సపోర్ట్ ఇస్తాము, సజెషన్ ఇస్తాము, అడ్వైజ్ ఇస్తాము. సో యాంకర్గా మీరు ఒక డిసిప్లిన్ కూడా ఉండాలండి, బిహేవియర్ కూడా బాగుండాలి. కనుక మనకు టాలెంట్ ఉన్న వాళ్ళు, కొంతమంది టాలెంట్ ఉంటుంది కానీ బిహేవియర్, డిసిప్లిన్, పంచువాటి మెయింటైన్ చేయడం వలన పాపం అటువంటి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయలేకపోతారు. కరెక్టే కదండి. మనం ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఉన్నాము, కానీ సొసైటీ ఒక యాంకరింగ్ కానీ, ఒక యాక్టింగ్ కానీ, ఒక డబ్బింగ్ కానీ, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయాలంటే మనం ఒక సొసైటీలో వెళ్తాం. అంటే 10 మంది మధ్యలో ఉండి వర్క్ చేస్తున్నాము కాబట్టి డిసిప్లిన్, పంచువాలిటీ, బిహేవియర్ అంటే ఎలా, ఏంటి అసలు డిసిప్లిన్ అంటే ఏంటి, పంచువాలిటీ అంటే ఏంటి, బిహేవియర్ ఏంటంటే అంటే నిర్మల్ డైరెక్టర్ కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలి, లేదు ఒక యాంకర్కి వెళ్ళినప్పుడు టీవీ ఛానల్లో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ ముందు ఎలా డిసిప్లిన్గా ఉండాలి, అలాగే ఒక షూటింగ్ స్పాట్లో ఒక ఆర్టిస్ట్గా లొకేషన్ నటిస్తున్నప్పుడు టెక్నీషియన్స్ ఎలా ఉండాలి, అలాగే అక్కడున్న తోటి ఆర్టిస్ట్తో ఎలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ సంబంధించింది కూడా మేము నేర్పిస్తాము. అలాగే అన్ని విధాలా మీకు సహాయసహకారాలు అందిస్తాము. ఈ స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది తప్పకుండా మీరు మెసేజ్ పెట్టాల్సిందే. అలాగే డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే అసిస్టెంట్ పనిచేయాలి ఉంది అని మీరు మెసేజ్ పెట్టండి. లేదు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ పనిచేయాలని మెసేజ్ పెట్టండి. సో యాంకరింగ్ చేయాలనుకుంటే టీవీలో యాంకర్ కూడా మెసేజ్ పెట్టండి. పెడితే తప్పకుండా మీ ఫొటోస్ మాకు నచ్చినట్లయితే వెంటనే మీకు కాల్ చేస్తాము, మీకు సెలక్షన్ ఏడు పంపిస్తాము. మీరు సెలక్షన్ వచ్చేటప్పుడు మీరు ఏం తీసుకోవాలో కూడా చెబుతాము. మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్గా మా ఆఫీస్ రండి, అన్నీ తెలుసుకోండి. మేము చెప్పిన విషయాలు అర్థమయ్యి, మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. తప్పకుండా మీరు ఏదైతే సాధిద్దాం అనుకున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విషయము అన్ని విధాల సహకారాలకు తప్పకుండా ఉంటాయి. సో ఎంతమంది ప్రొడ్యూసర్సు, ఎంతమంది డైరెక్టర్సు మాకు టైఅప్ అయి ఉన్నారు. కనుక మీరు యాక్టింగ్ నేర్చుకున్నట్లయితే వాళ్ళ ఆఫీస్ పంపించి 100% అవకాశం కోసం ఎంకరేజ్ చేస్తాము. అలాగే ఎన్నో టీవీ ఛానల్స్ అడ్రస్లు కూడా మా దగ్గర ఉంటాయి ముందుగానే. ఆ టీవీ ఛానల్స్ అడ్రస్ కూడా మేము యాంకర్గా ట్రైనింగ్ అయిపోగానే మీకు మేకప్ దింపి రెజ్యూమ్ రెడీ చేయించి సో మేము పంపిస్తాము అవకాశాలకి. అలాగే డబ్బింగ్ థియేటర్స్ కూడా
హైదరాబాదు, సికింద్రాబాద్లో, మన జంట నగరాల్లో అన్ని చోట్ల ఎన్నో డబ్బింగ్ థియేటర్స్ ఉన్నాయి. సో మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మన దగ్గర శిక్షణ పొందితే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మిమ్మల్ని మేము అడ్రస్ ఇచ్చి పంపిస్తాము. అలాగే యాంకరింగు ఎలా అయితే మనం టీవీ ఛానల్స్ పంపిస్తున్న అవకాశం కోసము, డబ్బింగ్ అయితే ఎలా అయితే మేము అవకాశం పంపిస్తాము. సో ఇది కూడా, ఇవన్నీ కూడా ఈ అవకాశాలకి మేము డెఫినెట్గా హెల్ప్ చేస్తాము. అలాగే ఒక యాక్టర్గా సినిమా ఆఫీస్ అడ్రస్లు ఇచ్చి పంపిస్తాము. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అవకాశాలకి అడ్రస్ ఇచ్చి పంపిస్తాం, డబ్బింగ్ చెట్లు ఇచ్చి. సో అన్ని విధాలు మేము హెల్ప్ చేస్తాము. ఏ విధంగా అయితే మీరు మా దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటారో, యాక్టింగ్ సంబంధించిన విషయాలన్నీ మీరు బేసిక్ నేర్చుకోవడం కాకుండా ప్రాక్టికల్ కూడా నేర్పిస్తాము. విత్ వీడియో క్లాస్తో ట్రైనింగ్ ఉంటుంది. అలాగే యాంకరింగ్ నేర్చుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ కాన్సెప్ట్ నేర్పించిన తర్వాత వాళ్ళు సోలోగా వీడియో తీసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని సో వెంటనే చూపించి వాళ్ళు పెన్డ్రైవ్ తెచ్చుకుంటే వాళ్ళు నేర్చుకున్న పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ అన్నీ కూడా వాళ్ళు పెన్డ్రైవ్లో వేసి ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే యాంకర్గా సిగ్గు, బిడియం, భయం, టెన్షన్ నేర్పించేప్పుడే మేమే పోగొడతాము. అలాగే మేమే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మేమే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేట్టుగా మేము అన్ని విధాలా ఎంకరేజ్ చేస్తాము. సో మీరు గమనించే ఉంటారు, ఒక సినిమా పరిశ్రమలో కానీ, ఒక టీవీ సీరియల్ పరిశ్రమలో కానీ ఎంతోమంది కొత్త నూతన నటులు వస్తున్నారు. అలాగే కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం చూసిన చాలా కొత్త సినిమాలు సూపర్ హిట్ అయినాయి, మీరు గమనించుంటారు. కనుక ఏదో సాంగ్ చెప్పినట్టు పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తుంటుంది. కనుక గోల్డెన్ స్టార్స్ ఉన్నారు, సిల్వర్ స్టార్స్ ఉన్నారు, మెగా స్టార్స్ ఉన్నారు, సూపర్ స్టార్స్ ఉన్నారు, పవర్ స్టార్స్ ఉన్నారు. ఇలా అందరూ స్టార్స్గా, లెజెండ్గా మీరు కూడా ఒక స్టార్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ అంటే యాక్టింగు, డబ్బింగ్ అంటే డబ్బింగు, డైరెక్షన్ అంటే డైరెక్షను, అలాగే యాంకరింగ్ అంటే యాంకరింగ్, ఏది కావాలని కూడా మా సినిమా ఛాన్స్లో మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ పిలిచి, ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు మేమే ట్రైనింగ్ ఇచ్చి సినిమాల్లో, సీరియల్స్లో యాక్టర్గా అవకాశాల కోసము, టీవీ ఛానల్కి యాంకరింగ్ అవకాశం కోసము, డబ్బింగ్ ఆర్టిస్ట్గా డబ్బింగ్ రికార్డ్ థియేటర్కి అవకాశం కోసము, అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రముఖ డైరెక్టర్ దగ్గరికి అవకాశం కోసం మేమే అడ్రస్ ఇచ్చి పంపిస్తాము. అన్ని విధాల సపోర్టు, సజెషన్ ఉంటుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అన్ని విధాల అన్ని శాఖల్లోనూ ఉత్తమ శిక్షణ ఇచ్చి మీకు పర్ఫెక్ట్ యాక్టర్గా పర్ఫెక్ట్ మీకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలంటే పర్ఫెక్ట్ డైరెక్టర్ సంబంధించిన 25 క్రాఫ్ట్స్ పైన బేసిక్, అలాగే పర్ఫెక్ట్ యాంకర్ సంబంధించిన అన్ని కాన్సెప్ట్లు వీడియో ద్వారా ఎంకరేజ్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ డబ్బింగ్ వాయిస్ టెస్టింగ్ తీసుకుని డబ్బింగ్ ఆర్టిస్ట్గా తీసుకుని డబ్బింగ్ ఆర్టిస్ట్గా వాయిస్ టెస్టింగ్ ద్వారా మిమ్మల్ని ఎన్నుకుని మేము డబ్బింగ్ ఆర్టిస్ట్గా డబ్బింగ్ సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇచ్చి పంపిస్తాము. కనుక మీరు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలంటే మీరు చేయాల్సింది వెరీ సింపుల్. ఈ స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీ పేరు, మీ వయసుతో పాటు 2 ఫుల్ ఫోటోలు, 2 హాఫ్ ఫోటోలు, మీ క్వాలిఫికేషను, మీ ఊరు పంపించండి. తప్పకుండా వెంటనే మేము మీ ఫొటోస్ చూడగానే తప్పకుండా మాకు నచ్చినట్లయితే వెంటనే సెలక్షన్ పిలుస్తాము. ఫస్ట్ ముందు సెలక్షన్లో పాల్గొనాలి. ఆ తర్వాతే మీకు ఉత్తమ శిక్షణ ఇచ్చి ఆ తర్వాతే మేము అవకాశం కోసం పంపిస్తాము. సో ఈరోజు మనం టాపిక్ చూసుకున్నట్లయితే యాంకర్ గురించి మాట్లాడుతాం కదా. ఎస్, యాంకరింగ్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. కాస్త అందం ఉంటే చాలు, కాస్త చలాకితనం ఉంటే చాలు, కాస్త యాటిట్యూడ్ ఉంటే చాలు. అలాగే మాట్లాడే తెలుగు ఉచ్చారణ, పదాలు, మాట్లాడే విధానము చాలా అపీరియన్స్గా వినటానికి బాగుండేట్టు ఉంటే చాలండి. అంతే, పెద్ద క్వాలిఫికేషన్ అక్కర్లేదు, పెద్ద అందం కూడా అక్కర్లేదు. చెప్తున్నాను ఎందుకంటే అందం ఉందంటే చెప్పే కదా, మేకప్ ద్వారా అందాన్ని కవర్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ స్టైల్ ద్వారా కొంత అందం తయారు చేసుకుని కవర్ చేయొచ్చు. అలాగే కాస్ట్యూమ్ ద్వారా కూడా కొంత అందాన్ని కవర్ చేయొచ్చు. అది యాక్టర్ కూడా అన్ని అవకాశాలు చెప్పే కదండి. సో అన్ని విధాల యాక్టర్ కూడా అవకాశాల కోసము. సో కాస్ట్యూమ్ ద్వారా, మేకప్ ద్వారా, హెయిర్ స్టైల్ ద్వారా కూడా అందాన్ని, లైటింగ్ ఫోకస్ ద్వారా, కెమెరా ద్వారా అందం వస్తుంది. కనుక ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు కదా. ఓకేనా, విన్నారు కదా. మరి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగ్ సంబంధించిన 2 ఫుల్ ఫోటోలు, 2 హాఫ్ ఫోటోలు ఈ స్క్రీన్ పై నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. తప్పకుండా ఒక యాక్టర్గా ఉత్తమ శిక్షణ ఇచ్చి ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని అన్ని విధాల సహాయకాలు అందించి మీ అవకాశం తోడ్పడతాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.